అమిలేని సురేంద్ర బాబు గారు చేసినటువంటి అభివృద్ధి పనులు చూసి తట్టుకోలేక, ఆయన చేసేటువంటి పనులు చూసి రాయలేక, ఇష్టానుసారంగా అధికారం వచ్చినప్పటి నుంచి అమిలేని సురేంద్ర బాబు గారి పైన ఇష్టానుసారంగా సాక్షి పేపరు చెత్త పేపర్ లాగా చెత్త కుతులు రాయడం జరిగిన విధానం చూసి మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, మా ఎన్డీ కార్యకర్తలు అందరూ కూడా ఆ చెత్త పేపర్లు 11 పేపర్లు తీసుకుని వచ్చి 11 మందితో రాల్చడం జరిగింది. ఈరోజు సాక్షి పేపర్ కనుక దమ్ము ధైర్యం ఉంటే కనుక మా ఎమ్మెల్యే సురేంద్ర బాబు గారు చేసినటువంటి అభివృద్ధి గురించి రాయమని చెప్పండి. సాక్షి పేపర్కు మానవత్వం ఉంటే కనుక కుందురుపులో వేసినటువంటి రోడ్డు గురించి రాయమని చెప్పండి. సాక్షి పేపర్కు మానవత్వం ఉంటే కనుక బ్రహ్మ సమాజంలో రాసినటువంటి చేసినటువంటి రోడ్డు గురించి రాయమని చెప్పండి. సాక్షి పేపర్ కనుక నిజం ఉంటే కనుక అన్నపల్లి బ్రిడ్జ్ గురించి శంకుస్థాపన చేసినటువంటి విధానం రాయమని చెప్పండి. సాక్షి పేపర్ కనుక నీతి నిజాయితీ ఉంటే కనుక ఇక్కడ కళ్యాణదుర్గం నడి పొట్టులో చేసినటువంటి డ్రైనేజ్ సిస్టమ్ గురించి రాయమని చెప్పండి. సాక్షి పేపర్ కనుక మానవత్వము ధర్మం ఉంటే కనుక అమలైన సురేంద్ర బాబు గారు కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సొంత పనులు చేసినటువంటి విధానం గురించి రామని చెప్పండి. సాక్షి పేపర్ కనుక దమ్ము ధైర్యం ఉంటే కనుక సొంత నిధులను పెట్టి రైతులకు నీళ్ళు ఇవ్వాలని చెప్పే ఉద్దేశంతో చాలా పనుల గురించి రామని చెప్పండి. సాక్షి పేపర్ కనుక అసలు నిజమైనటువంటి పేపర్ అయితే, నిజమైనటువంటి రిపోర్ట్లు అయితే కనుక సురేంద్ర బాబు గారు 50 లక్షల రూపాయలు ఇచ్చినటువంటి పాలవాయి స్కూల్కి ఇచ్చినటువంటి విధానం గురించి రాయమని చెప్పండి.